నియంత్రించాలి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఫీజులను నియంత్రించాలి ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ నియంత్రించాలి ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎన్ఆర్ఎస్ పార్టీ నరసింహనగర్ నాయకత్వం ఆల్ ఇండియా రక్షణ పార్టీ విన్నపాన్ని మన్నించి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు ఆర్పిఐ పార్టీ గీత స్వాగతం ఇప్పుడు కూర్చోండి ఆల్ ఇండియా రక్షణ పార్టీ ఈరోజు ఇందిరాబాద్ దగ్గర మా యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తాళ్ళారం నరసింహన్న గారి నేతృత్వంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మా యొక్క విన్నపాన్ని మన్నించి చేసినటువంటి సార్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఆర్పిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారిని 2 నిమిషాలు మాట్లాడవలసి గారు మరి ఎంఆర్పిఎస్ నాయకులు మరియు ఇతర నాయకులు ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర ఆఫీస్ కార్యదర్శి శంకర్ గారు మిగతా మిత్రులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు అంటే మన విద్య అలాగే మన వైద్యము మన భూముల పరిరక్షణ మన నీళ్ళ పరిరక్షణ ఈ రకంగా ఈ తెలంగాణ సమాజం ఏర్పడిందే మన విద్యా వ్యవస్థను బాగా చేయడం కోసం మన విద్యా వ్యవస్థలను మన విద్యను మన ప్రజల్ని ఉచిత విద్యను అందించడం కోసం నాణ్యమైన విద్యను అందించడం కోసం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఎవరు త్యాగం చేశారు? తెలంగాణ వచ్చింది ఎవరి పోరాటం ఫలితంగా వచ్చింది అంటే తెలంగాణలో ఉన్న 93%, కేసీఆర్ లెక్కల ప్రకారం 93% అయితే రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారం 85% బహుజనులు పోరాటం చేస్తూ వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చనిపోయారు. ముఖ్యంగా మా ఉస్మానియా విద్యార్థులు నేను స్వయంగా ఈ చేతులతో ఇదే పోలీస్ మా ప్రవీణ్ అన్న కూడా అప్పుడు పోలీస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయనే బాధ్యత తీసుకున్నాడు. అప్పుడు ఇదే ఇట్లా ఆర్టీసీ నిన్న కార్మికులు చనిపోయినట్టుగానే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అట్లా చాలా మంది విద్యార్థుల బలిదానాల వల్ల, యువత బలిదానాల వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భోగం అనుభవిస్తుంది ఎవరు? 1% అంటే 0.4%, ఒక 1% లేని వెలమలు 10 ఏళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. కానీ ఆంధ్రలో దోపిడీ నశించాలి, విద్యా దోపిడీ నశించాలన్నారు. కానీ వాళ్ళ హయాంలోనే నారాయణ సంస్థలు వర్ధిల్లినాయి, శ్రీ చైతన్య సంస్థలు వర్ధిల్లినాయి. వాళ్ళ హయాంలోనే ఆంధ్ర వాళ్ళ సంస్థలన్నీ కూడా విద్యా సంస్థలన్నీ వర్ధిల్లినాయి. ఇప్పుడు ఉత్తరాది సంస్థలు కూడా వచ్చినాయి. వాళ్ళతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉత్తరాది నుండి కూడా పెద్ద ఎత్తున హైదరాబాదు ఇలా హబ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దాదాపుగా సంవత్సరానికి ఒక 50 వేల కోట్ల రూపాయల విద్యా వ్యాపారం జరుగుతుంది. నన్ను అడిగితే కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం యూనివర్సిటీలు అన్ని కలుపుకుంటే ఇంత దోపిడీ, ఫీజుల దోపిడీ పేరు మీద జరుగుతున్నాయి. ఇలా విద్యా కమిషన్ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి విద్యా కమిషన్ ఏర్పాటు చేసేసి మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడదామని అది తూతూ మంత్రంగా, అంటే ఆయన కేజీ టు పీజీ విద్య అని చెప్పి ఆయన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసేసి దాంట్లో కేవలం ఒక 6 లక్షల మంది విద్యార్థులకు, బయట 60 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే ఆయన ఒక 6 లక్షల మందికి మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా నేను ఉచిత విద్య అందించనని చెప్పేసి గప్పాలు కొట్టుకున్నాడు కేసీఆర్. బయట 60 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నది 6 లక్షల మంది. అంటే ఇవాళ బయట చదువుతున్న 60 లక్షల మందిలో 36 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆ పాఠశాలలో కనీసం టేబుల్ కూడా లేదు, బ్లాక్ బోర్డు లేదు, అక్కడ చాక్ పీసులు లేదు, మంచి స్టూల్స్ లేవు, మంచి ఫ్యాన్ లేదు, అమ్మాయిలకు టాయిలెట్ పోసే టాయిలెట్స్ లేవు. ఎట్లాంటి సౌకర్యాలు లేని స్కూల్స్ 65% ఉన్నాయి. అట్లాంటి స్కూల్స్లలో పిల్లలు చదివి మరి అదే కేటీఆర్ కొడుకు ఆక్రిడ్జ్ స్కూల్లో చదువుతాడు, అదే ఒక కామన్ మ్యాన్ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. వాడికి ఎలాంటి అవకాశాలు అక్కడ ఉంటాయి. కేటీఆర్ కొడుకు మాత్రం అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఆయన ఇవాళ అమెరికాలో చదువుతున్నాడు పిల్లడు. కేటీఆర్ కొడుకు చదువుతున్నట్లేదు నేను, కానీ వాళ్ళు చెప్పింది ఏంటి, ఇలా కులాలు లేని గురుకులాలు ఏర్పాటు చేసేసి మీ అందరికీ ఒకటే నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిండు, ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిండు. కానీ ఇవాళ లక్షల కోట్ల విద్యా దోపిడీకి కారణమైంది కేసీఆర్ గారు. వేల కోట్లు కాదు, లక్షల కోట్ల విద్యా దోపిడీ. ఇవాళ చూడండి, మీరు ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక అబ్బాయిని చేర్పించాలి, చిన్న పిల్లోడిని చేర్పించాలంటే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఓన్లీ ఫీజు, స్కూల్ ఫీజే. మళ్ళీ వాడి ట్రాన్స్పోర్ట్ వేరు, మళ్ళీ వాడి ఫుడ్ వేరు. అంటే మొత్తం నా చదువు ఖర్చు అంతా కలిపితే, టోటల్ కలిపితే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో చదివినా, హాస్టల్లో చదివినా, అన్ని కలిపి 50,000 ఖర్చు అయిందేమో, 1,00,000 రూపాయలు అయింది కావచ్చు నా చదువు మొత్తం ఖర్చు. ఎందుకంటే నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తే 6,000 రూపాయలు ఫీజు కట్టలేకపోయింది మా అవ్వ. 6,000 రూపాయలు మా అవ్వ ఫీజు కట్టకపోతే నాకు ఎంబీబీఎస్ సీటే పోయింది. అది కూడా ఇక్కడ గవర్నమెంట్లేనే, అది కూడా హాస్టల్ కోసం, ఫుడ్ కోసమే. ఫుడ్ కోసం, నేను ఉండడం కోసం ఆ ఫీజు ఎంత అంటే 6,000 రూపాయలు. ఆ 6,000 రూపాయల ఫీజు అసలు ఏ మొలకన్నా సరిపోతుంది ఇవాళ? ఎంబీబీఎస్ చదువు, ఒక ఎంబీబీఎస్ ఇవాళ చదవాలంటే, కోర్సు చేయాలంటే 1 కోటి రూపాయలు. ఒకవేళ ప్రైవేటు ఎంబీబీఎస్ సీట్ కనుక మన పిల్లోడు చదివించాలంటే 1 కోటికి పైగా, 1 కోటి రూపాయల పైగానే ఉంటాయి తప్ప 1 కోటికి కింద లేదు. మరి ఎవరు చదివించాలి? అంత డబ్బులు పెట్టి ఎవరు చదివించాలి? మన పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో పోతే మినిమం ఇవాళ ఒక ప్రైవేట్ స్కూల్లో సంవత్సరానికి 50,000 కంటే తక్కువ లేదు ఫీజు. అవునా? మన వాళ్ళు చేసే పని ఆటో నడుపుతాడు, లేకపోతే చిన్న మున్సిపాలిటీలో పని చేస్తారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, లేకపోతే రోడ్లు ఊడుస్తారు. వాళ్ళకి వచ్చే జీతం 12,000. 12,000 జీతంలో రోడ్లు ఉడిచేటోళ్ళు, ఆటో నడిపేటోళ్ళు, చిన్న పనులు చేసుకుంటోళ్ళు, ఇళ్ళలో పని చేసుకుంటోళ్ళు, వాళ్ళు సంపాదించే సంపాదన 5 నుండి 10,000 లోపు ఉంటుంది, 10,000 వరకు ఉంటుంది నెలకు. కానీ ఫీజు ఎంత? లక్షలలో ఫీజు ఉంటుంది. మరి ఎట్లా కడతారు, ఎట్లా చదువుతారు? ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి? పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి? వాళ్ళు ఎట్లా బతకాలి? రోజు పిల్లలకు కనీసం తిండిని ఎట్లా పెట్టాలి? మరి ఈ పరిస్థితులలో ఫీజు నియంత్రణ కమిటీలు ఉన్నప్పటికీ కూడా ఫీజులు ఎందుకు నియంత్రించలేకపోతున్నాయి? ఒక న్యాయమూర్తి, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చేతుల్లో ఫీజు నియంత్రణ కమిటీలు ఉంటాయి, ఫీజులను నియంత్రించరు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా నువ్వు డివిఓకి చెప్పుకుంటావా, ఎంఈఓకి చెప్పుకుంటావా, ఇంకెవరు చెప్పుకుంటావు చెప్పుకోపో. మేము వాళ్ళకి లంచాలు ఇస్తాం కదా, మేము ఎమ్మెల్యేలకు లంచాలు ఇస్తాం కదా, మేము మంత్రులకు లంచాలు ఇస్తాం కదా, మేము ముఖ్యమంత్రులకు లంచాలు ఇస్తాం కదా, మేము రేవంత్ రెడ్డికి ఇస్తాం కదా, మేము కేసీఆర్కి ఇస్తాం కదా, మేము రామచంద్రరావుకి ఇస్తాం కదా, మేము ఎవడు ఏ పార్టీవాడు అందరికి లంచాలు ఇస్తున్నాం. మేము ఎవరికి భయపడం. మరి లంచగొండీలు, దుర్మార్గులు, ఈ దోపిడీదారులు ముఖ్యమంత్రులు అయితే, ఈ దుర్మార్గులు ముఖ్యమంత్రులు అయితే ఈ వ్యవస్థ మారుతుందా? ఇట్లాంటి వ్యవస్థ ఉంటుందా? వాళ్ళు ఫీజులు కంట్రోల్ చేయగలుగుతారా? విద్యా కమిషన్ చైర్మన్, విద్యా కమిషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రైవేటు విద్యా సంస్థలు రద్దు చేయాలని చెప్పి ఆయన ఆ కమిషనర్ కాకముందు అన్నాడు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరిగిండు, రథం తీసుకొని తిరిగిండు, మొత్తం ప్రైవేట్ స్కూల్స్ అన్ని రద్దు చేయాలని. మరి ఆయన కమిషనర్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్ ఎందుకు రద్దు చేయలేదో నేను ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నా. ఆకునూరు మురళి
మురళి నువ్వు ఏడబడ్డావు. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో ఇంత విద్యా దోపిడీ జరుగుతుంటే, ఫీజుల దోపిడీ జరుగుతుంటే నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? నువ్వెందుకు వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు నీ ఫీజు నియంత్రణ కమిటీలు ఇవాళ ఆ స్కూల్స్ లో విజిట్ చేయట్లేదు, ఆ కాలేజీలు విజిట్ చేయట్లేదు, ఆ విశ్వవిద్యాలయం విజిట్ చేయట్లేదు? ఏంటి దాని వెనుక ఉన్న మతలబ్ ఏంటిది? సూట్ కేసులా? ఆ సూట్ కేసులు ఇక్కడ నుండి మీరు తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఢిల్లీ పంపిస్తారా? ఏంటి మతలబ్ అనే విషయాన్ని ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది పార్టీలు. ఈ రాజకీయ పార్టీలు ఏవైతే మనం పెట్టామో ఊరికే రాజకీయ పార్టీలు పెడితే లాభం లేదు. ఇవాళ అడుగడుగున నిలదీయాల్సిన అవసరం ఉంది. బస్తీ బస్తీకి పోవాల్సిన అవసరం ఉంది. బస్తీ బస్తీలో తిరగాల్సిన అవసరం ఉంది. అమ్మలారా అక్కలారా, ఈ దోపిడీ దొంగలను మీరు ఎట్లా ఎన్నుకుంటారు? ఇవాళ మీకు ఇచ్చే 1000 రూపాయలు, 2000, 3000, లేదంటే మన మున్సిపాలిటీలో ఒక్కొక్క ఓటుకు 30,000 పెట్టుకున్నారు. ఈ 30,000 పెట్టుకొని 30 లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఒక్కొక్కడు 30,000 కోట్లు, 300 కోట్ల నుండి మొదలుకుంటే 30,000 కోట్లు, 30 లక్షల కోట్ల వరకు కూడా సంపాదిస్తున్నారు ఒక్కొక్కడు. ఎవరైనా సొమ్ము ఇదంతా? ఎవడైనా సొమ్ము ఇదంతా? మరి మీరు అమ్ముడు పోతుంటే, ప్రజలు అమ్ముడు పోతుంటే ఇట్లా దోపిడీదారులను గెలిపిస్తే దోపిడీ జరుగుతుందా, మీకు న్యాయం జరుగుతుందా అని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే తమ ఓటును అమ్ముకుంటారో వాళ్ళకు అడిగే నైతిక హక్కు కోల్పోతారు. ఇవాళ నేను ఆర్పీఐ పార్టీ కిందకు వచ్చిన 12 సంవత్సరాల జీతం ఉద్యోగం వదిలేసి నెలకు 3 లక్షల ఉద్యోగం వదిలేసిన, ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, నెలకు 3 లక్షల జీతం అంటే ఎన్ని కోట్లు? 12 సంవత్సరాల కంటే ఎన్ని కోట్లు నష్టపోతా నేను? ఎందుకు రాజకీయాలు? ఏమొస్తుంది ఇప్పుడు? నేను రాగానే గెలుస్తానా? నేను ఎంపీగా పోటీ చేసినా గెలిచిందా? ఓటేసిరా చదువుకున్న వాళ్ళు కూడా ఓటేయలే. చదువుకున్న వాళ్ళు కూడా పైసలకే అమ్ముడు పోయిండ్రు. సొంత చుట్టాలు కూడా అమ్ముడు పోయిన పైసలకే. పెట్టుబడిదారు దేశం అయినప్పటికీ కూడా, అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ అమెరికాలో నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తుంది అక్కడ ప్రభుత్వం. మరి ఇక్కడ ఎందుకు అందించలేకపోతున్నాం? మనం సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటున్నాం, మనం ప్రజల కోసమే పాలన అని చెప్పుకుంటున్నాం, ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. మనం ఎందుకు అందించలేకపోతున్నాం? ఇలా మన పిల్లలందరూ అమెరికాలో ఎందుకు పంపాలనుకుంటున్నాం? ధనిక రాష్ట్రంపై దుండగుల రాష్ట్రం, దోపిడీ వాళ్ళ రాష్ట్రం అయిపోయింది కాబట్టి, దుర్మార్గమైన రాష్ట్రం అయింది కాబట్టి ఇవాళ ఈ దోపిడీదారు చేతుల్లో, ఈ దొంగల చేతుల్లో, దుర్మార్గుల చేతుల్లో ఈ రాజ్యం ఉన్నది కాబట్టి ఆ రాజ్యంలో ఇట్లాంటి దుర్మార్గమైన విద్యా వ్యవస్థనే ఉంటది. దాన్ని కూల్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రభుత్వాలను పడగొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మీరు పార్టీలు ఏ పార్టీ అయినా కానీ మనం అందరం కలిసి 119 స్థానాలు కాస్త 153 స్థానాలు కాబోతున్నాయి. 153 స్థానాలలో మనం పొడి చేద్దాం. ఒక్కొక్కరిగా మీరు 10 సీట్లు పొడి చేయండి, మేము 10 సీట్లు పొడి చేస్తాం. ఇట్లా 100 మంది, ఒక 10-20 పార్టీలు కలిస్తే మనం 10 సీట్లలో గెలవమా? 5 సీట్లలో గెలవమా? ఖచ్చితంగా గెలుస్తాం. ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. కూలి నాలు చేసుకునే బిడ్డలకి పాపం వాళ్ళకు వచ్చే పని, ఇళ్లలో పని చేసుకునే బిడ్డలు ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఇవాళ వాళ్ళ కష్టార్జితం అంతా కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులే దోపిడీ చేస్తున్నారు. మరి ఎందుకు ఆ ప్రైవేట్ స్కూళ్ళలో అంతంత ఫీజులు? ఆ ఫీజులు కట్టలేక ఇంట్లో అమ్ముకుంటున్నారు. కాలేజీలో ఫీజులు కట్టలేక మొన్న ఒక పిల్లోడు 5,000 ఫీజు అడిగినందుకు ఈ హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. 5,000 ఫీజే, 5,000 ఫీజు కట్టలేక ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సిగ్గు లేదు రేవంత్ రెడ్డికి, శరం లేదు రేవంత్ రెడ్డికి, ఇష్టం లేదు రేవంత్ రెడ్డికి. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. 5,000 ఫీజు చెల్లించలేని దుర్మార్గమైన స్థితిలో నీ ప్రభుత్వం ఉంది. సిగ్గు లేకుండా నువ్వు పరిపాలన చేస్తున్నావు, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు మాటలన్నీ కూడా. ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన ఇంకా కొనసాగడానికి వీలేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది కవిత అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఆయన కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, ఆయన రామచంద్రరావు అయినా, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, వీళ్ళంతా దోపిడీదారులే, దొంగలే, దోపిడీదారులే, దుర్మార్గులే. దుర్మార్గమైన పాలన అందించడానికి పునాదులు వేసిన వీళ్ళ జనాభా ఎంత? కేసీఆర్ కులం జనాభా 0.4%, రేవంత్ రెడ్డి కులం జనాభా 4%. మరి అటు రెడ్డి కానీ ఇటు వెలమ కానీ మొత్తం ఇద్దరు కలిపితే కూడా 5% లేదు.
పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళే కదా పర్మిషన్ ఇచ్చేది. ప్రైవేట్ కాలేజీలకు ఎవరు ఇస్తున్నారు? ఏది ఉండదు. మా లా కాలేజీలో అయితే ఒక ఆయన 1000 మంది విద్యార్థులకు, ఒక 1000 మంది విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీలో 1000 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లేని కోర్సులు అక్కడ ఉంటాయి. అక్కడ ప్లే గ్రౌండ్ ఉండదు, అక్కడ ఏది ఉండదు. పైసలు మాత్రం పనిచేస్తాడు అందరికి, మొత్తం పర్మిషన్లు వచ్చేస్తాయి. మరి ఇట్లాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే, అన్యాయాలు జరుగుతూ ఉంటే, అక్రమాలు జరుగుతూ ఉంటే, దోపిడీ జరుగుతూ ఉంటే, మరి ఇవాళ మనం దాని ప్రజాపాలన అందామా, దగాపాలన అందామా? మరి ప్రజాపాలన, దగాపాలన? ఇది ప్రజాపాలన, దగాపాలన, దోపిడీ పాలన, దుర్మార్గుల పాలన. ఈ దోపిడీ పాలన, దుర్మార్గమైన పాలన అంతమొందించడానికి ఖచ్చితంగా మీ పార్టీ ఖచ్చితంగా కృషి చేయాలి. మా పార్టీ కృషి చేస్తుంది. ఇవాళ అన్ని పార్టీలను ఏకం చేద్దాం. చిన్న చిన్న పార్టీలన్నీ అన్ని చలిచీమలు కలిపితే పెద్ద సర్పానైనా చంపచ్చు. చలిచీమలన్నీ ఏకమైతే పెద్ద సర్పానైనా కూడా చంపచ్చు. కాబట్టి ఈ చిన్న చిన్న పార్టీలు, ఈ చిన్న చిన్న కులాలు, మనమే మెజార్టీ, మన దగ్గరే ఓటుంది. మన వాళ్ళని చైతన్యం చేద్దాం. బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేసి, చైతన్యం చేసి, ఓటు చైతన్యం దిశగా మేము 3 నెలల పాదయాత్ర చేస్తున్నాం. ఇప్పుడు నడుస్తుంది పాదయాత్ర, ఓటు చైతన్య యాత్ర. అట్లాగే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఫీజు నియంత్రణ, ఈ ఉచిత విద్య, ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, ఇవి మా పార్టీ యొక్క మెయిన్ ఎజెండా. సారు చాలా విషయాలు సున్నితంగా, అనేక అంశాలు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ విద్యా దోపిడీ పైన వారి అనుభవాలను తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు. సారు నిజంగానే అనేక ఉన్నత విద్యలు చదివి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో విద్యను అందించి అపారమైన అనుభవంతో ఈ యొక్క విద్యారంగం పైన వారి యొక్క అపారమైన అనుభవాన్ని సాధించి వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క సలహాలతోటి ముందు మా యొక్క ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన పార్టీ, మిగతా చిన్న చితక పార్టీలు సార్ అన్నట్టు ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీలే తరతరాలుగా పాలిస్తూ ఉన్నాయి. ఒకడు పోతే ఒకడు, ఒకడు పోతే ఒకడు. కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను సర్వనాశనం పట్టిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రైవేట్ యూనివర్సిటీలను జాడ లేకుండే వీరు అందరూ లాబింగ్ చేసుకొని, అగ్రవర్ణాలు కూర్చొని పార్టీలు చేసుకొని అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలని రాష్ట్రంలో పంపకాలు చేసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చి ఆ ప్రైవేట్ పీజీ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు లేకుండా వారి యొక్క ఒప్పందాలతోటి యూనివర్సిటీలు తెచ్చుకున్నారు. అదే ప్రభుత్వ యూనివర్సిటీలు అయితే ఎస్సీ ఎస్టీ పిల్లలకు రిజర్వేషన్లు ఉంటాయి. కాబట్టి వారు ఉచితంగా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క కుతంత్రాలతోటి ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చి ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ లేకుండా వాళ్ళు ఈరోజు పరిపాలిస్తున్నారు. ఈ వేదిక ద్వారా మేము ఒకటే, ప్రైవేట్ యూనివర్సిటీలను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రద్దు చేయాలి. అదేవిధంగా 2010లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది, రాష్ట్రపతి ముద్ర పొందింది. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడానికి కారణం ఏంటని చెప్పేసి ప్రభుత్వాన్ని వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న దాదాపు 2 నెలల ముందు ఒక స్టూడెంట్ పేరెంట్స్ నాకు ఫోన్ చేశాడు. సార్, మా పిల్లలకి స్కూల్లో హాల్ టికెట్ ఇస్తలేదు సార్, చాలా ఇబ్బంది పెడుతున్నారు, మేము కూలి పనికి పోతున్నాము, పిల్లడు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో వచ్చి కూర్చొని ఏడుస్తున్నాడు సార్, సరే మీరు దయచేసి మీరు స్కూల్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి అంటే, ఫీజు ఏమైనా పెండింగ్ ఉన్నదా అమ్మా అన్నాడు. ఫీజు ఏం పెండింగ్ లేదు సార్, ఫీజు గిట్ట మొత్తం కట్టేసాము అన్నాడు. ఇంకా ఏమైనా పెండింగ్ ఉందంటే, ఏం లేదు సార్ అన్ని ఫీజులు కట్టేశాము, ట్రాన్స్పోర్ట్ ఫీజు 14,000 ఉంటే నేను ఆల్రెడీ 10,000 కట్టాను సార్, 4,000 ట్రాన్స్పోర్ట్ ఫీజు ఒకటి కట్టలేదు, ఆ 4,000 ట్రాన్స్పోర్ట్ ఫీజు కడితేనే నీకు హాల్ టికెట్ పైన మా యాజమాన్యం ఇస్తానని చెప్పేసి ప్రిన్సిపాల్ చెప్పారని. నేను ఆ స్కూల్ ఎవరు అంటే ఈ ప్రభుత్వంలో ఒక
ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారి స్కూల్ అది. నేను ఫోన్ చేసి మాట్లాడాను, సార్ ఏం సార్, ఒక బడుగు బలైన వర్గాల స్టూడెంట్లు మీ స్కూల్లో చదువుతూ ఉన్నారు, మొత్తం స్కూల్ ఫీజు కట్టినప్పటికీ, అన్ని ఫీజులు కట్టినప్పటికీ అసలు స్కూల్ ఫీజుకు ట్రాన్స్పోర్ట్ ఫీజుకు సంబంధమే లేదు. అటువంటప్పుడు ఆ 4,000 ఆ కూలి పని చేసే వాళ్ళతో నుండి 4,000 పిండడానికి మీ ప్రిన్సిపల్ గారు చాలా విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి అది ఇప్పియండి సార్ అంటే వారు ఒక మాట చెప్పారు నాకు. కాదండి, మేము అందరికి ఇచ్చుకుంటా పోతే ఎట్లా, ఆయన దాదాపు 40-50 బ్రాంచులు ఉన్నాయి రాష్ట్రంలో, ఒక్క స్టూడెంట్కి ఇవ్వడానికి వారు అనేక కారణాలు చెప్పారు. అయినా లాస్ట్కు ఇస్తానని ఆయన చెప్పలేదు. 11 గంటలకు నీ స్కూల్ దగ్గర ప్రెస్ మీట్ పెడుతున్నా అంటే అప్పటికప్పుడు అడవుడు చేసి ఏదో ఇచ్చేశారు. అంటే ఈ విధంగా ప్రైవేట్ స్కూళ్ళు దర్జాగా మధ్యతరగతి చొరబడి వాళ్ళ రక్తాన్ని పీడిక తింటున్నాయి. వాళ్లకు చట్టపరంగా ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్యూషన్ ఫీజు కాకుండా డొనేషన్ల పేరుతోటి, డెవలప్మెంట్ పేరుతోటి అక్రమంగా పుస్తకాలు అమ్మి పిల్లల టైలర్ల గిట్ట కమిషన్లు తీసుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫీజు, డీటా క్లాసులని, ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పేసి అత్యంత తోపిడి. ఈ రాష్ట్రంలో విద్యను, పేద ప్రజలను ఒక సమాజంలో చొరపడి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళని దోచుకుంటున్నాయి. ఇంత దోపిడీ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెచ్చినట్టు ఎందుకు ఉన్నదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కోట్లాది మంది ప్రజల తరఫున మా పార్టీ ఆల్ ఇండియా నేషనల్ రక్షాసేన పార్టీ తరఫున ఈ రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వం దిగివచ్చి ఈ యొక్క ఫీజుల నియంత్రణ కమిటీ వేస్తారా, కమిషన్ వేస్తారా, ఒక క్రమ పద్ధతిగా నియంత్రించకుంటే మేము రాబోయే రోజులలో మిగతా పార్టీలతోటి రాష్ట్రంలో అందరూ ప్రతిపక్ష నాయకులతో కానివ్వండి, మిగతా చిన్న రాజకీయ పార్టీలతో కానివ్వండి, ప్రజా సంఘాల నాయకులతోటి, విద్యార్థి సంఘాల నాయకులతోటి ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం పైన యుద్ధం శంకించడానికి మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఇప్పుడు మా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సార్ వెళ్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలని క్రమక్రమంగా రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని ఏర్పాటు చేసి ఉచిత నాణ్యమైన విద్యను ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న 66 లక్షల మంది విద్యార్థులకు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇలా విద్యా కమిషన్ చైర్మన్ ఎందుకు బాధ్యత వహించాలి? ఎందుకంటే విద్యా కమిషన్కు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ప్రైవేట్ విద్యను కంప్లీట్గా మేము రద్దు చేస్తామని చెప్పేసి ఆయన మొత్తం రాష్ట్రమంతా తిరిగాడు. అది నమ్మిన ప్రజలు ఓట్లేశారు, గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ రద్దు అయిపోయి పేద ప్రజల బతుకులు మారుతాయి అనుకొని, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మారలే. గత ప్రభుత్వంలో జరిగినట్టుగానే సేమ్ ప్రైవేటు విద్యా సంస్థలు ఇంకా ఎక్కువ పెరిగిపోయినాయి, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పెరిగిపోయినాయి, ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు కాలేజీలు అన్నీ పెరిగిపోయినాయి, ప్రభుత్వ స్కూల్స్ బంద్ అయిపోతున్నాయి. సో ఈ క్రమంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉచిత నాణ్యమైన విద్యను ఈవెన్ మీరు ప్రైవేట్ స్కూల్స్ ఒకవేళ ఉంచుకుంటే అందులో కూడా ఈ ఉచిత నాణ్యమైన విద్య ఇవ్వాలి. వాళ్ళకు మీరు గవర్నమెంటే ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సాలరీస్ ఇవ్వాలి, గవర్నమెంటే ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కూడా ఆ కాలేజీని యాజమాన్యాన్ని కూడా మీరు ఏమిస్తారో స్కాలర్షిప్స్ ఇస్తారా ఏమిస్తారా మీ ఇష్టం. బట్ మొత్తంగా ₹1 మేము చెల్లించకుండా ఇవాళ పేద ప్రజలు, పేద విద్యార్థులు, పేద వాళ్ళందరికీ ఉచిత నాణ్యమైన ప్రైవేటు విద్యను, ప్రభుత్వ విద్యను అందించే దిశగా ఈవెన్ ప్రైవేటు సంస్థల్లో కూడా మీరు రద్దు చేస్తారా? తాత్కాలికంగా రద్దు చేయండి. రద్దు చేయకపోతే మీరు మీ కంట్రోల్లో తీసుకోండి, వాటిని టోటల్ మీ కంట్రోల్లో తీసుకొని ఇక్కడ మొత్తం ఫీజు అంతే రాష్ట్ర పరిధిలోకి వచ్చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేసేసి వాటిలో నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఒకవేళ అది చేత కాకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అట్లాగే విద్యా కమిషనర్గా ఉన్న ఆకునూరు మురళి రాజీనామా చేయాలి. రాజీనామా చేసేదాకా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రానున్న రోజుల్లో ఈ ఉచిత నాణ్యమైన విద్యను ఆ వైద్యాన్ని ప్రతి పేద ఇంటికి అందించే దిశగా అడుగులు వేస్తాం. ఆ దిశగా ఈ పార్టీ ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేనా పార్టీతో కలిసి ఈ 2 ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉచిత నాణ్యమైన విద్యకు, ఉచిత నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించే లక్ష్యంతో కలిసి పనిచేస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ కూటమి మాది ఉంది. ఇప్పటికే 9 పార్టీలు ఉన్నాయి. మేము ఈ పార్టీని కూడా కలుపుకొని మొత్తం ఉమ్మడిగా
ఒక కార్యాచరణను రూపొందించుకొని ముందుకెళ్తాం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఊళ్ళల్లో పిల్లలే లేరని కూడా చెప్తున్నారు కదా. ఉన్న పిల్లలు లేని వాటిల్లో రద్దు చేయండి, పిల్లలు ఉన్న వాటికి తరలించండి, తప్పలేదు. కానీ ఉన్న వాటిలలో టీచర్లను కరెక్ట్ నియమించండి. అక్కడ మధ్యాహ్న భోజనము బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి కరెక్ట్గా. అట్లాగే నాణ్యమైన టీచర్లను పెట్టండి అక్కడ. నువ్వు లేని వాడి గురించి మాట్లాడుతున్నావు, మరి ఇప్పుడు ఆడ లేకపోతే తీసుకుపోయి ఎక్కడైతే నీకు పిల్లలు ఉన్నారో అక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయండి. ఒకవేళ ఆ ఊరు నుండి ఈ ఊరికి పోవాలంటే ప్రభుత్వమే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా తమ్ముడు చెప్పినట్టుగా ట్రాన్స్పోర్ట్ 4,000 రూపాయలు కట్టకపోతేనే ఇవాళ హాల్ టికెట్ ఇవ్వలేదు. ఆ పిల్లోడు ఏం కావాలి? మొన్న 5,000 ఫీజు తక్కువ కట్టినందుకు ఆ పిల్లోనికి హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో 5,000 కట్టినందుకు ఆ పిల్లోనికి హాల్ టికెట్ ఇవ్వకపోతే చనిపోయాడు ఆయన, ఆత్మహత్య, సూసైడ్ చేసుకొని. అట్లా ఇవాళ ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఈ ఫీజుల పేరు మీద జరిగే దోపిడీకి జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ఆ ప్రభుత్వ హత్యలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి అయినా కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీటన్నిటి మీద హైకోర్టులో కూడా పిల్లేస్తాం. హైకోర్టులో కూడా పిల్లేసి రానున్న రోజుల్లో ఆ కుటుంబాలకు సరి అయిన న్యాయం జరిగే విధంగా, అట్లాగే వాళ్ళకి కాంపన్సేషన్ వచ్చే విధంగా కూడా మేము మా పార్టీల తరఫున తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఈ యొక్క ఫీజుల విషయం పట్ల ఏ విధంగా ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీ చేస్తున్నాయో వారు 2 నిమిషాలు మన పార్టీకి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. కోవిడ్ లాజరన్న గారు ఇక్కడ మన ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా నేషనల్ రాష్ట్ర సేవా పార్టీ రామన్న గారు మమ్మల్ని పిలవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు తల్లారం నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తున్నా. ఏదైతే ఏఎన్ఆర్ఎస్ పార్టీ తీసుకున్న స్టాండ్ చాలా అద్భుతమైనది. వాస్తవానికి మన దేశం బాగుపడకపోవడం కారణానికి నిజంగా చెప్పాలంటే ఇది ఒక విద్యనే. ఈ విద్య వైద్యం వల్ల పేదవాడుగానే ఉండిపోతుండు, కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి ఈ విద్య ద్వారా వైద్యం ద్వారా జరుగుతుంది. వాస్తవానికి ఈ విద్యా వ్యవస్థ వల్ల బడుగు బలైన వర్గాలు కనీసం చదవలేని పరిస్థితి అయిపోయింది. వాస్తవానికి ఈరోజు ఈ విద్య వల్ల హయ్యర్ చదవలేని పరిస్థితి. గవర్నమెంట్ స్కూళ్ళలో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ప్రైవేట్లో కోచింగ్ సెంటర్స్. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ రంగాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రైవేట్ సంస్థను కాపాడుకుంటూ వాళ్ళ డొనేషన్ల కోసము ఈ పార్టీ వచ్చి వాన్ తీసేస్తుంటాడు, ఆ పార్టీ వచ్చి వీన్ తీసేది, ఎవరు తీయడు. ఈ ప్రైవేట్ స్కూళ్ళ వల్ల ఈ రాజకీయం ఎదుగుతుంది. నేను అదే అంటున్నా, ఈ ఆల్ ఇండియా నేషనల్ రాష్ట్ర సేవ పార్టీ నిజంగా ఈ ఏదైతే స్టాండ్ తీసుకున్నారో అద్భుతమైన స్టాండ్ అని మేము అందరం గ్రహిస్తున్నాం. ఈరోజు బడుగు బలైన పిల్లలు కనీసం చదవలేని పరిస్థితికి ఈ రాష్ట్ర రాజకీయాలే ప్రధాన కారణం అని నేను తెలియజేస్తున్నా. నిజంగా ప్రైవేట్ స్కూల్లో ప్లే స్కూల్ కానీ ఫస్ట్ నుంచి 10th వరకు చదవంటే లక్షలాది రూపాయలు వాడు ఖర్చు పెట్టాలి. ఇదే కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఒక పేద మహిళ ఆ బంగారం గిది పెట్టి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, వాళ్ళ బాబు ఇంజనీర్ చదువుతుండు. ఇప్పటికీ ఆమె పుస్తకాలతో గిరి పెడుతుంది, 1 year కోసారు ఇడిపించుకుంటుంది, ఫీజు కడుతుంది. ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే ఆలోచించాలి. పుస్తకాలతో గిరిపెట్టి చదివిపిస్తారంటే మన భారతదేశం ఏ విధంగా ఉందో కొంచెం ఆలోచించండి. శ్రీ తల్లారం నరసింహన్న గారు ఈ యొక్క ఫీజుల విషయంపై ముఖ్యంగా వారు ఈ ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టింది వారు అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని ఫీజుల వల్ల తల్లిదండ్రుల బాధలు ప్రత్యేకంగా చూసి మనము ఈ ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ధర్మక్రమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన పార్టీ నిర్వహిస్తున్న మహాధర్నాకి విచ్చేసిన పోలీస్ శాఖ వారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం.
ప్రైవేటు పాఠశాలలు విధిస్తున్న అధిక ఫీజుల వలన తల్లిదండ్రులకు ఎంతో భారం అవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఐ సెక్షన్ 12C1 అనే సెక్షన్ని అమలు చేయాలా. ఇప్పటి వరకే పలు రాష్ట్రాలలో అమల్లో ఉంది, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సెక్షన్ అమల్లో లేదు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న స్కూళ్లను వెంబడే రద్దు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఫీజుల నియంత్రణకై ఒక కమిటీ వేసి వాటిపైన చర్య తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. విద్యా హక్కు చట్టం ఆర్టీఏ 12C1 చట్టం వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ అనే చట్టం ఇది. ఈ చట్టాన్ని అమలు చేస్తే ప్రతి స్కూల్లో 25% విద్య ఉచితంగా వస్తుంది. అంటే ఒక స్కూల్లో 1000 మంది ఉంటే 250 మందికి ఉచిత విద్య అందుతుంది. ఈ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు అందించే లంచాలు తీసుకొని ప్యాకేజీలు మాట్లాడుకొని ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ చట్టాన్ని అమలు చేసి మా పిల్లల భవిష్యత్తుని బాగు చేయాలని నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మన తెలంగాణలో ఏదో ఢిల్లీ నుంచి వచ్చిండ్రు, ఆంధ్ర నుంచి వచ్చిండ్రు, బీహార్ నుంచి వచ్చిన ఐఏఎస్ IPS ఉన్నారు, కానీ మన తెలంగాణలో మన బిడ్డలు ఒక IAS IPS లో ఒక పోలీసులు లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి విద్యాశాఖ యజమానుల దగ్గర లంచాలు తీసుకొని ఈ చట్టాన్ని అమలు చేయట్లేదు. మన తెలంగాణలో ఒక CV ఆనంద్ గారు ఒక DGPగా చేస్తున్నారంటే మనం ఎంతో గౌరవపడే విషయం. కాబట్టి ఈ చట్టాలని సీఎం రెడ్డి గారికి తెలివి ఉంటే సిగ్గుంటే 12C5 అనే సెక్షన్ ని అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఇబ్రాహీంపట్నంలో ఒక బీజేపీ ఎమ్మెల్సీ ఒక లేక్ అనే స్కూల్ ఓపెన్ చేయడానికి రూపాయల కట్టికి పోయాడు. తెలివి ఉన్నది అని అడుగుతున్నాను. ఎందుకంటే హై స్కూల్ ఒక విద్యార్థికి వచ్చేసి 5-6 లక్షల ఫీజు ఉంది. సామాన్య పిల్లలు మా పిల్లలు ఏడికెళ్ళి వెళ్తారు. రేవంత్ రెడ్డి మరి తెలివి ఉందా నీకు? బుద్ధుండి పని చేస్తున్నావా? చేత కాకపోతే రాజీనామా చేయి. కాబట్టి ఇలాంటి సెక్షన్ అమలు చేసి సామాన్యులకు విద్యని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఈ సెక్షన్ అమలు చేయకపోతే మేము ఎంతకైనా రాష్ట్ర వ్యాప్తంగా పోరాడడానికి ఎంతకైనా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ప్రైవేటు పాఠశాలల్లో 25% పేద పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా మా పార్టీ ఆల్ ఇండియా రక్షాసేన పార్టీ నేతృత్వంలో మేము గత నెలలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడానికి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాం. ఏమనంటే, అయ్యా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా సంవత్సరానికి దాదాపు 50 నుండి 70% ఫీజులు సొంతంగా పెంచుకొని బలవంతంగా పేదల నుండి వసూలు చేస్తున్నారు. కొన్ని ఎవిడెన్స్ తోటి మేము తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక పార్టీగా రిప్రజెంటేషన్ తీసుకెళ్తే వారు కనీసం ఆ రిప్రజెంటేషన్ చూసే తీరిక లేకుండా ప్రైవేట్ స్కూళ్లకు ఏ విధంగా పర్మిషన్లు ఇవ్వాలో ఆ ఫైల్ చూస్తున్నారు, కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లల తల్లిదండ్రుల సమస్యలు వినడానికి వారు సానుకూలంగా లేకపోవడం, అటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విద్యాశాఖకు ఉండడం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యా
విద్యాశాఖ మీ చేతిలో ఉన్నది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు విద్యాశాఖ పైన రివ్యూ చేశారు? ఎటువంటి సంస్కరణలు విద్యాశాఖలు తీసుకొచ్చారు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానమే ప్రభుత్వంలో నడుస్తా ఉంది. ఇంకా ఈ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి పెట్టుబడిదారులు ఇక్కడ ఎడ్యుకేషన్ లో పెట్టుబడి పెట్టి ఇంకా తోపిడికి పెద్ద ఎత్తున తెరలేపారు. దీనికి అంతటి కారణం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ దగ్గర అనేక విధాల ముడుపులు తీసుకుని అక్రమంగా ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఇస్తే ఇవ్వండి, కానీ ఈ దేశం ఈ పార్లమెంటు తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయండి. కనీసం పేద విద్యార్థులకు ఉచితమైన నాణ్యమైన విద్యను అందే విధంగా ప్రభుత్వం ఇప్పటికైనా చూడాలని చెప్పేసి మరొకసారి ఈ మహాధరణ ద్వారా ఈ యొక్క పిల్లల తల్లిదండ్రుల ఆవేదనలు మనం విన్నాం. వారు చాలా మంది చెప్పారు వాళ్ళ యొక్క బాధలు. కాబట్టి ఇప్పుడు మా ఆల్ ఇండియా రక్షాసేన పార్టీ సాంస్కృతిక సారథి డాక్టర్ సలీం గారు 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీద బడుగు వర్గాల బిడ్డలందరూ కూడా ఉన్న బిడ్డలు ఎట్లాగో చదువుతున్నారు, బాగుపడుతున్నారు, డాక్టర్లు, కండక్టర్లు, కలెక్టర్లు అవుతున్నారు. కానీ ఎస్సీ, బీసీ, మైనార్టీ బిడ్డలందరూ కూడా ఇంకా వెనకాడిపోతున్నారు. ఎందుకు వెనుకడిపోతున్నారంటే చదవబోతే నోరు రాయే, చదివిందన్నా బుర్రకెక్కరాయే. ఇది ఎందుకు అవుతున్నది? చదువు చెప్పే పంతులు గారికి చాక్ పీసులు లేదని అప్పుడే పెద్ద పెద్ద మహానుభావులు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే నిజంగా అక్కడ లోపం జరిగింది. అప్పుడు జ్ఞానం లేకనో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వలనో, రాజకీయ పరంగా వెనుకబడినటువంటి ప్రశ్నించే తత్వం లేకనో ఇట్లా లోపం జరిగింది అనుకున్నాం. చదువుకున్నాం, ఆ వ్యవస్థలో ఉండి కూడా చదువుకున్నాం, డిగ్రీలు చదువుకున్నాం, దిక్కులు చూస్తున్నాం. ఉద్యోగాలు లేక, చదువు పూర్తి చదవలేక, అటు అయ్యా అవ్వకు ఏం చెప్పలేక, ఇక తోడ చెల్లెలకు నీడనివ్వలేక సతమతము లాస్ట్కి వచ్చి డిగ్రీలు చదువుకొని కూడా రోడ్ల మీద దిగుతుంటే పరిస్థితి. ఇది ఎందుకు జరిగిందంటే ఇలాంటి విద్య మాకు అందలేకపోవడం వల్ల, ఇలాంటి దోపిడీ జరగడం వల్ల ఇదంతా మేము చేసుకున్నటువంటి ఇది పాపమా, ఈ మాకు ఒక శాపముగా మిగిలిపోయింది. ఈరోజు ఒక డాక్టరేట్ తీసుకున్నాం, ఈరోజు డిగ్రీ చేస్తున్నాం, ఒక పీజీ అయిపోయింది, అయినా దిక్కులు చూస్తున్నట్టు పరిస్థితి హైదరాబాద్ ఊర్లో నుంచి విడిచిపెట్టి. గత 3 సంవత్సరాల క్రితం విద్యా హక్కు చట్టం పైన మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఒక రోడ్డు మీద పోతుంటే ఒక పిల్లాడు ఏడుచుకుంటా ఆ కాన మీద కూస్తున్నాడు. అంటే ఒక చిన్న వేసినటువంటి చెట్టు కింద, కానిగి చెట్టు కింద కూస్తున్నాడు. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ ఇగో 4 బర్రెలు ఉన్నాయి, ఎందుకు ఈ బర్రెలు మోయడానికి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, సార్ మా నాన్న ఈ దొరక జీతం ఉండే, ఆ అప్పు కిందికి నాకు జీతం పెట్టాడు సార్, చదువుకోవాలని ఉన్నది, నా తోటి పిల్లలంతా చదువుకోబోతున్నారు, నేనంతా ఈడ కూర్చున్నా అని ఏడుస్తున్నా సార్, ఏం చెయ్యాలా? మా అయ్య పాపం చేసిండు, మా అయ్య చేసినందుకు నేను కూడా ఈ పాపం, నేను శాపం నాకు మారిందా? మరి నాకు ఈ హక్కు లేదా అనంటే, ఆ బిడ్డ నువ్వు చదువుకునే హక్కు నీకున్నది, రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అన్ని చట్టాలు తీసుకుని వచ్చినాయి, దీనికి అమలు చేస్తలేదని అప్పుడు వాడి బాధల్లో ఒక పాట రాసినాం. సిన్ని సిన్ని పిల్లలమమ్మ సందమామ, మేము చిన్నారి పిల్లలమమ్మ సందమామ. ఆ పిల్లోడు చెప్తున్నాడు, సిన్ని సిన్ని పిల్లలమమ్మ సందమామ, మేము చిన్నారి పిల్లలమమ్మ సందమామ. ఆటలాడే వయసులోన సందమామ, నాకు అరక కాడికి పంపినారే సందమామ. ఆటలాడే వయసులోన సందమామ, నాకు బర్ల కాడికి పంపినారే సందమామ, నాకు బర్ల కాడికి పంపినారే సందమామ. అయ్య చేసిన అప్పు కిందికి సందమామ, నాకు దొరకాడ జీతం ఉంచిరే సందమామ. అరే ఈ దొరకాడ జీతం ఎందుకున్నావు? అక్కడ తెలియకున్నావా అయ్య జీతం ఉన్నాడు? అరే
మేము తెలిసి కూడా ఇప్పుడు ఇంకా ఇట్లాంటి ఈ జీతాలు ఎందుకు ఉండాలి, ఈ దొంగకాడ ఎందుకు ఉండాలి, నిరక్షరాస్యుడు ఎందుకు బతకాలి? అరే నిరక్షరాస్యుడు కాదా భయ్? భారతదేశంలో చట్టాలు ఉన్నాయి, రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయి, వీటికి అమలు చేయండి. చదువుకునే డాక్టర్లు కండక్టర్లు కలెక్టర్లు అవుతామని చెప్తున్నారు దళితులు కొడుకులారా. సిగ్గు శరం ఉండాలి. గల్లీల బారుకలు మొదలైపోయి ఎమ్మెల్యే ఎంపీలు అవుతున్నారు. గొల్లీల దేడుకోలాగా పరవశిని భావంలో అనుకుంటున్నారు. కూటికి గది లేనటువంటి దేడుకోలంతా కూడా 10-100 ఎకరాల భావోజులు కట్టుకొని అనుకుంటారు. ఎక్కడికి ఎంత వస్తుందా మీకు సంపద? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ భాగవతం వాడు ఎట్లాగైతే భావోజులు పరిమితం అయ్యిందో నువ్వు కూడా అట్లాంటి పరిమితం అవుతావు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఎన్ఆర్ఎస్ పార్టీ ధర్నా ఏదైతే ఉందో, ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నో తక్షణమే నువ్వు దాన్ని ఫాలో చేయాలి, ప్రత్యేకంగా అమలు చేయాలి. మా పేద విద్యార్థులకు అందరికీ కూడా కళాశాలలలో పాఠశాలలలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా తగ్గించాలి, నాణ్యమైన విద్యను అందించాలి. ప్రభుత్వ పాఠశాలలో కానీ అన్నిట్లో ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయ బృందాలని నియమించాలి. ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన పార్టీ తరపున ఈరోజు ఇందిరా పార్కులో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకు నిర్వహించామంటే ప్రైవేటు పాఠశాలల ఫీజులపై నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభ నిర్వహించడం జరిగింది. దీనికి భారీ ఎత్తున హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అమలు చేయాలి. ఆర్టీఏ 12C1 సెక్షన్ని అమలు చేసి ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకోవాలా. ఈ సెక్షన్ అమలైతే తెలంగాణ రాష్ట్రంలో 25% ఉచిత విద్య అందుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి విరుద్ధంగా నడిపిస్తున్న స్కూళ్ళని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ఒక కమిటీ వేసి వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఈ 12C1 రైట్ టు ఎడ్యుకేషన్ అనే సెక్షన్ని అమలు చేస్తే మా పిల్లలు బాగుపడతారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే దాని వలన ఒక స్కూల్లో 1000 మంది విద్యార్థులు ఉంటే మా పిల్లలకు 250 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందుతుంది, ఉన్న ఫీజులో తగ్గుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సిగ్గు శరం ఉంటే ప్రైవేటు సంస్థల యజమాన్యాలకు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోకుండా మా పిల్లల భవిష్యత్తును బాగుపడేలా ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకోండి ప్రైవేటు పాఠశాలలపై. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా ఫీజులు ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్లో ₹1,00,000 ఒక స్కూల్లో 5వ తరగతికి ఉంటే ఇంకొక స్కూల్లో 2 లక్షల ఫీజు ఉంది. ఎవరు కడతారు ఈ ఫీజులు? మీ పిల్లలు కడతారేమో, కానీ మా పిల్లలు కట్టలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు మీ పిల్లలు అనుకొని, మీ రాష్ట్రం అనుకొని సిగ్గు శరం తెచ్చుకొని రాష్ట్రంలో విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తు బాగుపడేలా ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా నీకు డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాము. మొన్న మన ఇబ్రహీంపట్నంలో బీజేపీ ఎమ్మెల్సీ లేక్ వ్యూ అనే స్కూల్ని రుబ్బెన కట్టింగ్కి పోయిండు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా సిగ్గు ఉండిపోయినావా? 5 లక్షల ఫీజు ఉంటుంది దాంట్లో. మా పిల్లలు కడతారా? మీ పిల్లలు కడతారేమయ్యా? నీకెందుకంటే ప్యాకేజీలు వస్తున్నాయి, ఉచిత విద్య అందుతుంది. మా పిల్లలకు ఉచిత విద్య అందకనే కదా ఇంత బాధ. మా పిల్లలు గంజాయి తాగుతున్నారు, రోడ్ల మీద ఆటోలు నడుపుకుంటారు, రాపిడో కొట్టుకుంటున్నారు. మా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, వాళ్ళ ఆవేదన భరించలేక కాలేజీలకు పోతే కాలేజీ యజమానాలు బయటికి వెళ్ళగొడుతున్నారు. మా పిల్లలకు ఏ దారి లేక ఉన్న దారి అని ఏదో ఒకటి గంజాయి తాగడం కానీ చెడిపోతున్నారు. కొద్దిగా సిగ్గుశరం తెచ్చుకొని చాతనైతే ఈ 12C1 యాక్ట్ సెక్షన్ని రైట్ టు ఎడ్యుకేషన్ అనే సెక్షన్ని అమలు చేయి. మా పిల్లలకు విద్య అందుబాటులో ఉంచేలా చేయి. ప్రతి ఒక్కరికి విద్య అవసరం కాబట్టి విద్య బిజినెస్గా చేయకండి, విద్యతో వ్యాపారం చేయకండి. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, లేదు కాదు కూడదు అంటే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఒక పేద ప్రజల గురించి, ఈ పేద ప్రజలు ఎన్నిసార్లు మా ఆఫీసుల కాడికి వచ్చి ఎన్నో మాకు కంప్లైంట్లు పెట్టారు. ఒక్కసారి మేము మొత్తం మన తెలంగాణ మొత్తం తిరగాలని, ఈ మొత్తం ఈ కార్యక్రమాలు చేపట్టడం చేయాలని మా రాములన్న గారు, నరసింహన్న గారు, మా యాదగిరన్న గారు అందరం కలిసి
బస్తీకి రేపు వచ్చే నెల 5 తారీఖు నుంచి పాదయాత్ర మొదలు పెడతాము. ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంటాము. ఏ కాలేజీలో ఏమిటి అనేది మొత్తం దాని కూడా ఎంక్వైరీ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్పడమైంది. ఈరోజు ఆల్ ఇండియా నేషనల్ రక్షాసేన పార్టీ తలపెట్టిన ఈ మహాధర్నా కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఈ మహాధర్నా వేదిక పిల్లల తల్లిదండ్రుల బాధలు చెప్పుకోవడానికి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నాయని చెప్పేసి ఈ మహాధర్నా వేదికగా పిల్లల తల్లిదండ్రులు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఫీజుల విషయంలో వారి యొక్క నిరసనను మీడియా ద్వారా వెలిబుచ్చారు. దీంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది అని చెప్పేసి మేము భావిస్తున్నాము. నా పేరు బింగి రాములు, ఆల్ ఇండియా నేషనల్ రక్షాసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ కార్యక్రమం ముఖ్యంగా మా పార్టీ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, రాబోయే విద్యా సంవత్సరం నుండే ఫీజులను నియంత్రించాలి. ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఎంబడి అమలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలను ఇమ్మీడియట్లీ రద్దు చేయాలి. ఆల్రెడీ అటువంటి నిర్వహిస్తున్న పాఠశాల లిస్టు ప్రభుత్వం దగ్గర ఉంది, అయినా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. కాబట్టి ఎంబడే ఆ స్కూళ్ళను రద్దు చేయాలని చెప్పేసి మా ఆల్ ఇండియా నేషనల్ రక్షాసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి పెడతా ఉన్నదో, ఓన్లీ 20% మందికి రాష్ట్రంలో పెడతా ఉంది. మిగతా 70-80% మంది పేద పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్లకు ఫీజుల భారం కాకుండా ఎంబడే వీలైనంత త్వరలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని మా పార్టీ ద్వారా ఈ మహాధర్నా వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మా డిమాండ్లను పరిష్కరించకుంటే మా పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి రాష్ట్రంలో శ్రీకారం చుడుతుందని చెప్పేసి వాడవాడల గల్లీలో గ్రామాన ఈ పేద ప్రజలను వాళ్ళని తట్టి ఈ సమస్య పట్ల ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి మా రాష్ట్ర కమిటీ మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రాష్ట్ర కమిటీ నాయకత్వానికి, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, సలార్దాలు రాజేశమన్న గారికి, యాదగిరి అన్న గారికి, అడ్వైజర్ గారు, ట్రెజరీ గారికి, సాయిరామ్ గారికి, సాంస్కృతిక కళాబృందం మా సలీమన్న గారికి, మా శంకరన్న సెక్రటరీ గారికి, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ లాజరన్న గారికి, మరి వారితో వచ్చిన మిత్రులందరికీ, మిగతా మా పార్టీ నాయకులు శంకరన్న గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు పోలీసు మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. మా ఎన్ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నపాటి చిన్నలింగన్న, మేము పెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలకు, పోలీసు వారికి అందరికీ ధన్యవాదాలు. మేము వచ్చే నెల 5 తారీఖు నుంచి ప్రతి ఒక్క గల్లీకి పాదయాత్ర ప్రారంభిస్తున్నాము. ఎక్కడ ఉన్నాయి మేము ఏ స్కూల్లోనైనా కానీ ఎదిరించే ఓపిక సత్తా మా దగ్గర ఉంది. ఎవరైతే మీ ఫీజులు తగ్గలేదు, ఇంత సతాయిస్తున్నారని మా దగ్గరకు వస్తే ఎంతైనా సరే మేము దానికి పోరాడి ఆ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోగలుగుతాం. ప్రజలారా, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ తరఫున ఎన్ఆర్ఎస్ పార్టీ అంటేనే గుండెల్లో దడ పుట్టాలి, అది ఒక్కటి మీ చేతులలో ఉంది. మేము నిలబడి పోరాడడానికి రెడీగా ఉన్నాం మీతో పాటు. మీరు ఏమే కానీ మాకు ఒక్క ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మీ ముందుకొచ్చి నిలబడతాం. నమస్కారం.